నౌషాద్ అండి. మా ఆయన చచ్చిపోయి 34 సంవత్సరాలు అవుతుంది. పార్టీలోనే ఉన్నాం మేము. అయినా కూడా ఇప్పుడు దాకా ఏం చేయలేదు మాకు. అరవింద్ బాబు వచ్చి నాకు ఏమైనా చేస్తారేమోనని వస్తున్నాము. ఏమన్నా న్యాయం చేస్తారని మాట్లాడుతున్నానండి. మా పిల్లలిద్దరు, మా చిన్న అబ్బాయి కడుపులో ఉన్నప్పుడు చచ్చిపోయాడు. మా అబ్బాయి పెద్ద అబ్బాయి సంవత్సరంన్నర పిల్లోడు. ఇంకా మాకు ఇప్పుడు దాకా ఏం న్యాయం జరగలేదు సార్. ఇక్కడ కాల్పుల్లో చచ్చిపోయాడు సార్. చూస్తానికని వచ్చి పోలీస్ కాల్పుల్లో చచ్చిపోయాడు ఆర్డ్ ఆఫీస్ కాడ. ఇప్పుడు దాకా ఎవరు చేయలే మాకు. ఇప్పుడు దాకా కూడా ఏమైనా చేస్తారనుకున్నా, ఎన్నిసార్లు తిరిగినా కూడా ఏం చేయలే మాకు. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు? మేము 30 సంవత్సరాల నుంచి చేసుకుంటానే ఉండా. రోడ్డు మీద పెట్టుకొని చేసుకుంటున్నాను. ఇప్పుడే కొద్దిగా అద్దెకి తీసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు దాకా మాకు ఇల్లు కూడా లేదు సార్. ఈ అబ్బాయి చిన్న అబ్బాయి సార్. ఇప్పుడు దాకా అసలు చోటు కూడా ఇలా ప్రభుత్వంలో అడిగినా కూడా మీరు తెలుగుదేశం వాళ్ళని మాకు చోటు కూడా ఇవ్వాలా. మాకు ఇల్లు కూడా లేదు. అద్దెకి తీసుకొని రోడ్డు మీద నుంచి తీసేశారు. రోడ్డు మీద నుంచి ఇక్కడ తీసుకున్నాం. అవతల అద్దెకి తీసుకొని వేసుకుంటున్నాం. అటు నా పిల్లలు కూడా నాతోనే ఉంటున్నారు. నేను చేయలేక పిల్లలు కూడా పెట్టుకొని చేసుకుంటున్నాం. దీని మీదే బతుకుతున్నాం సార్. ఏమన్నా న్యాయం చేస్తారని చూస్తున్నా. ఇంకా రోడ్డు మీద తీసేశారని ఇప్పుడు 4 సార్లు తీపిచ్చారు. అయినా కూడా ఇంకా తప్పక ఇక అద్దె తీసుకొని వేసుకున్నాం. చోటు కానీ ఏదన్నా కానీ మా పిల్లలకి ఏమన్నా న్యాయం చేస్తారేమోనని. తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. అప్పటి నుంచి మా అత్తగారు, మా అమ్మగారు అందరూ ఇదే పార్టీ. మేము పార్టీ మారింది లేదు, చచ్చిపోయారని ఇది చేసుకున్నది లేదు. మాకు ఈయనే కావాలని ఉన్నాము. నాకు వచ్చిన కాడ నుంచి పార్టీ తరపునే పనిచేస్తున్నామండి మేము. ఈ 2014 నుంచి కూడా నేను పార్టీలోనే ఉన్నాను. నేను 2019లో చేసా, 14 చేసా. ఇప్పుడు 2024లో కూడా బూత్ కన్వీనర్గా ఉన్నాను. నేను వార్డు తెలుగు యువత కూడా అధ్యక్షుడిగా ఉన్నాను. నేను మాకు అరవింద్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఏదైనా ఆర్థిక సాయం కానీ, మనకి ఏదైనా స్థలం కానీ, మాకు ఏదైనా పర్పస్గా ఏమైనా ఇప్పిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు బాబు, నర్సరావుపేట నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడినండి. గత 34 సంవత్సరాల క్రితం, అంటే 91లో జరిగిన పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో ఆ రోజు పోలింగ్ అయిన తర్వాత మస్తానోలి గారు ఆ రోజు నర్సరావుపేటలో ఏదో గొడవ జరుగుతుందని చెప్పి ఆ రోజు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వచ్చారని తెలిసి ఆ రోజు పొనుగుబాటు పోలింగ్ ముగిసిన తర్వాత పొనుగుబాటు నుంచి ఆ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు ఫైరింగ్ ఆర్డర్లో 5గురు చచ్చిపోవడం జరిగింది పోలీస్ కాల్పుల్లో. ఆ కాల్పుల్లో ఒకరైనటువంటి మస్తానోలి గారి కుటుంబం అండి ఈరోజు మనం చూస్తుంది కూడా. ఇదంతా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబం. మస్తానోలి గారు చచ్చిపోయిన తర్వాత కూడా ఆ ఊళ్ళో ఉండలేక ఇక్కడికి వచ్చి 33 సంవత్సరాల నుంచి ఈ బీసీ కాలనీలోనే ఈ రోడ్డు పక్కనే ఇక్కడ ఈ శంషార్ గారు ఇక్కడ చిన్న హోటల్ పెట్టుకొని 2 పిల్లల్ని, ఆ రోజు ఆయన చచ్చిపోయేటప్పటికి పెద్ద పిల్లగాడికేమో సంవత్సరం, చిన్న పిల్లగాడేమో కడుపులో ఉండటం జరిగింది. ఆ చిన్న తర్వాత ఇక్కడికి వచ్చి అమ్మ ప్రసవించిన తర్వాత 2 పిల్లల్ని తీసుకొని ఇక్కడ ఈ జీవనోపాధిని ఇక్కడ చిన్న గుడిసెలో ఆ హోటల్లో ఉండి 33 ఏళ్ల నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేయడం జరిగింది. వాళ్ళే కాదు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుమారుడైనటువంటి జాన్సేద కూడా ఈ వార్డు తెలుగు యువత అధ్యక్షుడిగాను, తర్వాత బూత్ కన్వీనర్గా ఇక్కడ పనిచేయడం జరిగింది. అతని ఆధ్వర్యంలో కూడా 600 చిల్లర మెజార్టీ రావడం జరిగింది బూత్ కన్వీనర్ ఆధ్వర్యంలో. అయితే ఇంత 33 ఏళ్ల నుంచి కూడా పార్టీ తరపు నుంచి కానీ, ప్రభుత్వం తరపు నుంచి కానీ ఇంతవరకు వాళ్ళకి ఆర్థిక సాయం కానీ లేదా పార్టీ యొక్క సాయాన్ని కానీ ఇంతవరకు పొందలేదు ఆ కుటుంబం. కాబట్టి ఈరోజు శంషార్ గారు ఒకటే కోరుతున్నాం, మేము నిబద్ధతగా పనిచేసే నేను, నా పిల్లలు, నా భర్త చచ్చిపోయిన పోలీస్ కాల్పుల్లో అయినా మాకు ఇంతవరకు ఆర్థిక సాయం లేదు. ఇప్పుడున్న చదలవాడ అరవింద్ బాబు గారైనా సరే దీనిలో కలగజేసుకొని మా కుటుంబానికి న్యాయం చేయమని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి, ఇవాళ నా భర్తను కోల్పోయినా నేను పార్టీకి అంకిత భావంగా పనిచేశాను, నాకు ఏదైనా ఉపాధి కానీ జీవనోపాధి కానీ ఉండటానికి ఇల్లు కానీ కల్పించమని చెప్పి ఈరోజు ఇవాళ అరవింద్ బాబు గారిని కోరుకుంటున్న వైనం. దీని మీద మన నర్సరావుపేట ఎమ్మెల్యే గారు అయినటువంటి చదలవాడ అరవింద్ బాబు గారు దీని మీద స్పందించమని ఇవాళ వేడుకుంటున్నాం.